జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. హలో, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. మరొక దినం దైవ కృపా స్వరం ద్వారా మనం కలుసుకోవటం చాలా సంతోషం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా అందరి కొరకు మీరు ప్రార్థన చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. ఈ యొక్క దైవ కృపా స్వరాన్ని గురించి పరిచయం చేయండి. ఈ విధంగా మనం కలుసుకుని ప్రభు నామాన్ని మనం గణపరచుదాం. ఈ దినమున క్రీస్తు శ్రమల గురించినే మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా యేసు ప్రభు మరణం గురించి ముందుగానే చెప్పబడింది. యేసు ప్రభు ఎలా చనిపోతాడో అనేది ముందుగానే గీత గీయబడింది, ముందుగానే ప్రకటింపబడింది, ముందుగానే చెప్పబడింది. ఇది దేవుని వాక్యం కనుక దాని గురించి మనం ధ్యానం చేసుకో ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దామా. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు శ్రమల గూర్చిన సందేశము చాలా అద్భుతమైన దేవ. ఆ సందేశం ద్వారా మా విశ్వాస జీవితానికి బలాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఈ సంఘటన చెప్పబడింది. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. యేసు ప్రభువారు ఏది మాట్లాడినా ఎక్కువగా ఉపమానాలు వాడారు. సామాన్య ప్రజలకి అలాగనే జ్ఞానవంతులకి సులభమైన రీతిగా అర్థం కావడానికి ఆయన సూచనలు, ఉపమానాలు అడిగాడు. ఆయన మరణం గురించి ఒక ఉపమానం చెప్పాడు. తను చెప్పాడు. దీని గురించి పాత నిబంధనలకు కూడా రికార్డ్ చేయబడింది. అది ప్రవచనాల్లో వ్రాయబడింది. కనుక ఇలా చెప్పాడు. యేసు ప్రభువారు స్వయంగానే మాట్లాడినటువంటి సందర్భమే. ఏం చెప్పాడంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించాడు. చుట్టూ కంచె వేశాడు, క్లీన్ చేశాడు, గోపురం కట్టాడు, అలాగనే ద్రాక్షలో వేశాడు, తోట వేశాడు, సెక్యూరిటీ పెంచాడు. ద్రాక్ష దాన్ని దంచటానికి కూడా అసిస్టెంట్ పెట్టాడు. పెట్టి కావలి వారికి కొత్త చెప్పాడు. వారు ఒక ఒడంబడిక చేసుకున్నారు. పంట కాలంలో వచ్చి తన భాగాన్ని తీసుకోవటానికి తన సేవకులను పంపాడు. ఆ విధంగా పంట కాలంలో సేవకులను పంపటం, గుత్తదారులకు రావటం, తర్వాత ఆ యొక్క భాగం గురించి అలా మాట్లాడుకోవడం జరిగింది. ప్రభువారు అంటారు, ఆ యజమానుడు పంట కాలంలో తన సేవకులను పంపించాడు గుత్తదారు దగ్గరికి. గుత్తదారులు ఏం చేశారు తెలుసా? ఆ సేవకుని కొట్టారు, పంపించారు, భాగం ఇవ్వలేదు. మరొక కాలమున తన దాసులను పంపారు. వాళ్ళు కూడా అవమానించి పంపించారు. ఇంకెక్కువ మందిని కూడా పంపించారు. వాళ్ళు కొట్టి పంపించారు. చివరికి ఏమన్నాడు తెలుసా? ఆ మనుషుని యొక్క, తోట యజమాని యొక్క సొంత కుమారుడు పంపితే అచ్చ తండ్రిలాగా ఉంటాడు కనుక భయపడతారేమో అని అనుకున్నాడు. కానీ తన ప్రియమైన కుమారుడును వ్రాయబడింది 12వ అధ్యాయంలో 6వ వచనం. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనక వారు తన కుమారుని సన్మానించుదరనుకుని తుదకు వారి యొద్దకు అతన్ని పంపాను. అయితే 7వ వచనం, ఆ కాపులు ఇతడు వారసుడు. రైట్ ప్రియులరా, అసలు ఈ ప్రపంచాన్ని సృజించిన వాడు దేవుడు. ఆ సృష్టి అంతా మనుషులకు ఇచ్చాడు. మనం గుత్తదారులం, గృహ నిర్వాహకులు మాత్రమే. ఈ సృష్టి మనది కాదు. ఈ సృష్టికి వారసుడు యేసు ప్రభువారు. అయితే పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రవక్తలను, ఇశ్రాయేలు ప్రజలకు పంపించిన ప్రవక్తలను చంపారు. ఆఖరికి తన ప్రియ కుమారుడు అంటే యేసు ఈ లోకానికి వచ్చిన కుమారుని కూడా చంపారు. ఇది ఆయన మరణం గురించి ముందుగానే చెప్పవటం జరిగింది. కానీ ఒక విషయం గమనించండి, ఆయన మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? కింద ఒక మాట వ్రాయబడింది, ఆయన కుమారుని చంపారు. ఇతను చంపుదాము రండి అన్నారు. అప్పుడు స్వాస్థ్యము మనదగును
కంప్లీట్ మొత్తం మాది అవుతుందని అన్నారు. ఇది మనుషుని యొక్క బలహీనత. దేవుడు చేసిన సృష్టిని మాకు దక్కాలని ఆలోచన చేస్తున్నటువంటి మనిషి, ఆయన పతనమైన మానవ ఆలోచన ఎలా ఉంటుంది? దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా దొంగలించటం, అపహరించటం, అవమానపరచటం, దేవుని తిట్టడం, తిరస్కరించటం, ఇవన్నీ మనుషుడు చేస్తా ఉన్నాడు. ఇదంతా పాపం బట్టి. అయినా దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుని న్యాయవంతుడు, కృప కలిగిన వాడు. ఎంత చెడ్డవారమైనా మనం గాన ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభువా అని ఆయన వైపు తిరిగితే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన అత్యంత కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, నిన్ను ప్రేమించేవాడు. ఆ విధంగా నిన్ను ప్రేమించగలుగుతాడు. కనుక ఆయన కుమారుని మరణం తర్వాత ఒక జడ్జిమెంట్ ఉంటుంది అనే సంఘటన యేసు ప్రభువారు మాట్లాడారు. 9వ వచనం. కావున ఏం చేశారంటే, కుమారుని చంపి పడేశారు వెలుపల. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చెయ్యును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇది భవిష్యత్తులో జరుగుతున్నటువంటి జడ్జిమెంట్. ఇప్పటి వరకు ఈ ఉపమానంలో అది పాత నిబంధన నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. పాత నిబంధన ప్రవచనకర్తలు వచ్చారు, ఇశ్రాయేలు దగ్గరికి చంపారు, యేసు వచ్చాడు, చంపేసి బయటకు పారేశారు అంటే అదే గొల్గొతా కొండ మీద. ఆ విధంగా తర్వాత ఏం జరుగుతుంది అంటే, తండ్రి అయిన దేవుడు భూ ప్రజలను తీర్పునిస్తా ఉన్నాడు. దేవుని మాటకు లోపడకుండా, దేవుని సృష్టికి అనుభవిస్తున్న మనం దేవునికి గౌరవించకుండా అంతే నాదనుకుంటే మనం తీర్పులోనికి వస్తాం, శిక్షలోనికి పడతాం, సంహరింపబడును అని వ్రాయబడింది. కనుక నా ప్రియమైన దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏదైనా కావచ్చు, సమయమైన కావచ్చు, ఆస్తిని కావచ్చు, జీవితమైన కావచ్చు, కుటుంబమైన కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనిని దేవుని కృతజ్ఞత చెల్లించి జీవించు, దేవుని ఆశీర్వాదం పొందు. నాదని ఎప్పుడు కూడా వెర్రిగా ప్రవర్తన చేయబాకు, గర్వించుబాకు. కనుక ప్రేమైన సోదరులారా, యేసు ప్రభువారు తన మరణం గురించి, తన శ్రమల గురించి ముందుగానే చెప్పి ఆయన తనకు తానుగా తగ్గించుకుని శిలువ మరణం పొందాడు. నీ కోసమే కదా, నా కోసమే కదా, మనందరి కోసం కదా. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయినా ఆయన మహిమ ఆయనకు దక్కుతుంది. ఆయన సృష్టికర్త కనుక ఆయనందు మన విశ్వాసం ఉంచి ముందుకెళ్దాం. కనుక దేవుడి లోకాన్ని ప్రేమించి తన కుమారుని యొక్క మరణం మనకు దీవెనకరంగా ఉందని దేవుడే చెప్తున్నాడు. తన యొక్క కుమారుని మరణం గురించి సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఎటువంటి డిమాండ్ చేయటం లేదో. నీకు ఇష్టమైతే నీవు విశ్వసించవచ్చు, లేకపోతే లేదు, అది నీ చేతిలో ఉంది స్వేచ్ఛ. కనుక నీ హృదయాన్ని ఎప్పుడైతే ప్రభు వైపు తిప్పుకుంటావో, ఒప్పుకుంటావో, సరిచేసుకుంటావో, నీకు నెమ్మది, ఆదరణ, భవిష్యత్తు, నిరీక్షణ, ఆరోగ్యము, బలము, తెలివి, జ్ఞానం నీవు పొందుకుంటావు. ఈ ఆశీర్వాదం నీవెందుకు పొందుకోకూడదు? అంగీకరిస్తే ప్రార్థన చేస్తాను. కృపగల దేవుని నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నీ మరణం గురించి ముందుగానే ప్రకటింపబడింది, అలాగే దారి ప్రకారంగా జరిగింది. పాత కాలంలో, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల యొద్దకు అనేకులు ప్రవక్తలు వచ్చారు, నీ కుమారుడు గురించి ప్రకటన చేశారు. కానీ వారు ఎరగలేకపోయారు, వాళ్ళు తృణీకరించారు. కానీ ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరికీ కూడా అయ్యా నీ కృపలో ఉంచి, ఇశ్రాయేలును పక్కన పెట్టి అన్యజనులమైన మమ్మల్ని అయ్యా ప్రపంచ ప్రజలందరికీ కూడా నీ కృపలో భద్రపరిచి, నీ కుమారుని యొక్క మరణ పునరుద్ధానంలోనికి పాలిభాగస్తులై ఉండాలని పిలిచిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ రక్షణ కార్యము జరిగించమని, సమాధానం, నెమ్మది అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి